హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 9వ వారం ముగింపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఇదే సమయంలో కళ్యాణ్ పడాలతో మాట్లాడుతూ గేమ్ ఎలా కొనసాగుతుంది కళ్యాణ్ అంటే బాగానే కొనసాగుతుంది సార్ అంటూ నవ్వుతూ కళ్యాణ్ చెప్పడంతో ఒక్కసారిగా సీరియస్ అయిన నాగార్జున, కొంచెమైనా నీకు సిగ్గుందా కళ్యాణ్, ఏం చేస్తున్నావు ఇంట్లో, అసలు గేమ్ ఎక్కడ ఆడుతున్నావని బాగుందని చెప్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. ఈ వారం అంతా నువ్వు చేసిందేంటి, ఇంట్లో పీకిందేంటి అంటూ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. నిన్ను మీ టీం మెంబర్స్ తీసేశారని తెలిసినా కూడా నువ్వు వారితో కనీసం స్టాండ్ తీసుకొని మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావు అంటే అర్థమవుతుంది నీ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందో. ఒకరు నిన్ను తీసేస్తే కనీసం వారిని క్వశ్చన్ చేసే టైం కూడా నీకు లేదు అంటే నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఇంకేం చేస్తున్నావో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఏం చేస్తున్నావో నువ్వే చెప్పు, వింటాను అంటూ నాగార్జున అనడంతో ఒక్కసారిగా హౌస్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. కళ్యాణ్ కూడా సైలెంట్ అయిపోయాడు. అలా కాదు సార్, నన్ను వాళ్ళు ఎలాగూ తీసేశారు కదా అని యాక్సెప్ట్ చేశాను అంటే వాళ్ళు తీసేశారు, నువ్వు యాక్సెప్ట్ చేశావు, అంతవరకు బాగుంది. కానీ మీ టీం మెంబర్ అయిన దివ్య సుమన్ శెట్టి నిన్ను తీసేస్తే ఆ తర్వాత కనీసం మన టీమే కదా, అందుకు 3 టాస్క్లు ఓడిపోయారు కదా మీరు అని కనీసం వారిని క్వశ్చన్ చేయలేదు చూడు, అది మాత్రం ఖచ్చితంగా నీ పొరపాటే. మొత్తం ఆ దెబ్బతో ఈ వారం ఏ గేమ్లో కూడా పార్టిసిపేషన్ లేకుండా అయిపోయింది. ఇక కెప్టెన్సీ టాస్క్లో అంతో ఇంతో కష్టపడ్డావు, కానీ నీకంటూ ఈ వారం రావాల్సిన గుర్తింపు మొత్తం దొబ్బేశారు కదా మీ టీం మెంబర్సే. అది కూడా క్వశ్చన్ చేయకుండా మేమే రెబల్స్, కళ్యాణ్ని మేమే తీసేశామని వారు చెప్పినప్పుడు హిహిహి అని నవ్వుతూ నువ్వు కావాలనే నాకు తెలుసులే మీరే తీసేశారని చెప్పడం ఏంటో నాకైతే అస్సలు ఊహించడానికే కష్టంగా ఉంది. నువ్వు అసలు ఏం చేస్తున్నావో, నీ గేమ్ ఎటువైపు వెళ్తుందో ఇక నీ ఇష్టం, నీ చేతుల్లోనే ఉంది. ఈ సమయంలో ఈ తరహా గేమ్ అయితే నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడియన్స్ కూడా నీ నుంచి ఇంకా కొంచెం ఎక్కువ ఊహిస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం రివర్స్ గేర్లో వెళ్ళిపోతున్నావు, చూసుకో, లేకపోతే మొత్తం తిరగబడిపోతుంది. ఇక నీ ఇష్టం, ఫైనల్ వార్నింగ్ అంటూ నాగార్జున చెప్పడంతో కళ్యాణ్ బాబుకి మొత్తం సీన్ అంతా అర్థమైపోయి, లేదు సార్, సారీ సార్, ఇకపై నా గేమ్ గురించి, నా గురించి మాత్రమే ఆలోచించి బిగ్ బాస్ హౌస్లో నేను ముందుకు వెళ్తాను, గేమ్స్ ఆడతాను, టాస్కుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాను, ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా ఈ వారం కళ్యాణ్ గేమ్ నాశనం అవ్వడానికి దివ్యనే ఒక రీజన్ అని చెప్పవచ్చు. అది దివ్య ఇది నా స్ట్రాటజీ, నా గేమ్ అయినప్పటికీ అని అంటుంది ఖచ్చితంగా కూడా. అయితే తన టీం మెంబర్స్ని కాకుండా పక్క టీం మెంబర్స్ని తీసింటే కళ్యాణ్కి ఈ వారం అంతో ఇంతో ఆడటానికి ఛాన్స్ ఉండేది. ఆ ఛాన్స్ కూడా తీసి పడేసింది దివ్య. ఏదేమైనా కూడా సిగ్గుందా, ఇంట్లో ఏం చేస్తున్నావు నువ్వు అంటూ నాగార్జున కళ్యాణ్ని తిట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.